66th క్వశ్చన్. ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, క్వశ్చన్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చదువుకోండి. క్వశ్చన్ అంటే ఇక్కడ ద చైర్పర్సన్ అలాంగ్ విత్ హర్ అడ్వైజర్స్ డాష్ టు విజిట్ ద యుఎస్ఏ. చూస్ ది అప్రోప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. కింద నాలుగు ఇచ్చారు. దీంట్లో ఇది కరెక్ట్ అని చెప్పేసి అక్కడికి మీకు గ్రీన్కి కనబడుతుంది. ఎందుకు, వై అనేది ఒకసారి చూడండి. ఇక్కడ దీన్ని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ చదవంగానే దీన్ని అర్థం చేసుకోండి. మనం అందరం టీచర్లం కాబట్టి దీనికి అర్థం క్లియర్గా ఉంటుందన్నమాట. సి ద చైర్పర్సన్ అలాంగ్ విత్ అడ్వైజర్స్ టు విజిట్. చూడండి, ఆర్ ప్లానింగ్, ఈజ్ ప్లానింగ్, హ్యావ్ ప్లాన్డ్, తర్వాత వెర్ ప్లానింగ్. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇటువంటి వచ్చినప్పుడు ఏంటంటే దిస్ ఈజ్ ద సబ్జెక్ట్, తర్వాత వచ్చేసి దీస్ ఆర్ ది ఎక్స్టెన్షన్స్. ఇవి అంటే ఆ సబ్జెక్ట్తో సహా ఉండేటివి అన్నమాట. ద చైర్పర్సన్, దీని తెలుగులో మీనింగ్ ఏంటి? ద చైర్పర్సన్ వాళ్ళ యొక్క అడ్వైజర్స్తో సహా యుఎస్ఏకి వెళ్ళాడు. ఇక్కడ చూసేదానికి ఎలా ఉంటుందంటే ఈ అడ్వైజర్స్ ప్లూరల్ లాగా ఉంటుంది. యాక్చువల్గా బేస్ సబ్జెక్ట్, దిస్ ఈస్ కాల్డ్ బేస్ సబ్జెక్ట్. బేస్ సబ్జెక్ట్ వచ్చి సింగులర్ నెంబర్. అందువల్ల ఏంటంటే సింగులర్ నెంబర్ ప్రకారమే మనం పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్ ద చైర్పర్సన్ అండ్ ద సెక్రటరీ అలాంగ్ విత్ దేర్ అడ్వైజర్స్ ఆర్. ఎందుకంటే అక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి. మనకు సింగులర్ వచ్చినప్పుడు మనకు ఏంటంటే దానికి తగిందే మనం ఇక్కడ పెట్టాలి. ద చైర్పర్సన్ అలాంగ్ విత్ అడ్వైజర్స్ ఈజ్ ప్లానింగ్ టు విజిట్. ఈజ్ ప్లానింగ్, ఇది బేస్ సబ్జెక్ట్. బేస్ సబ్జెక్ట్ని చూడండి. బేస్ సబ్జెక్ట్ సింగులర్ అయితే మనకి ఇక్కడ సింగులర్ వెర్బ్ వస్తుంది ఈజ్. అలా కాకుండా బేస్ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే మనకు ఆర్ వస్తుంది, అంటే ప్లూరల్ వస్తుంది. సో దిస్ ఈస్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఓకే, యా. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్. ద మోర్ యూ రీడ్ ద డాష్ యూ బికమ్. ఇక్కడ చూడండి, ఇది మీకు కీవర్డ్స్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద మోర్ యూ రీడ్, ద మోర్ యూ వర్క్, ద మోర్ యూ స్టడీ. ఆ పక్కన ఏముంటుందంటే ద స్మార్టర్, అది కంపారిటివ్ డిగ్రీ కిందకి రావాలన్నమాట. ద స్మార్టర్ యూ బికమ్, ద మోర్ యూ రీడ్ ద వైజర్ యూ బికమ్, ద మోర్ యూ వర్క్ ద వెల్తియర్ యూ బికమ్. అట్లా అన్నమాట. సో మోర్ అనే పదం మీకు కనబడి ఈ స్ట్రక్చర్లో ఇది వచ్చింది అనుకోండి, ఈ పక్క మీకు కంపారిటివ్ డిగ్రీ ఉండాలి. ఇక్కడ చూడండి, స్మార్టర్ కంపారిటివ్ డిగ్రీ, స్మార్ట్ పాజిటివ్ డిగ్రీ, స్మార్టెడ్ అది అసలు సెట్టే కాదు, తర్వాత స్మార్టెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ద మోర్ యూ స్టడీ, ద మోర్ ప్లస్ V1. ఈ విధంగా వచ్చిందంటే ఆ పక్క వచ్చేసేసి కంపారిటివ్ డిగ్రీ మాత్రమే ఉండాలి. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకున్నారంటే నో గ్రామర్ నథింగ్, జస్ట్ కీవర్డ్స్ చూసుకుంటారు, పెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇక్కడ టైం సేవ్ అవుతుంది, ఇంకో దగ్గర టైం మీకు ఇది స్పెండ్ అవుతుంది అనమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇది మీకు అర్థమైంది. ఇట్లా మీకు టెక్నిక్గా మీరు వెళ్ళిపోవాలి. సో ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యా. నెక్స్ట్ వచ్చి ద టీచర్ డెలివర్డ్ డాష్ లెక్చర్ ఎవ్రీ డే. ఇది ద టీచర్ డెలివర్డ్ డాష్ లెక్చర్ ఎవ్రీ డే. ఏ ఇన్సైట్ఫుల్, ఇది వచ్చేసేసి దేనికి సంబంధించింది మీరు ఒకసారి ఆలోచించండి. ఆర్టికల్స్కి సంబంధించింది. ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఏ, యాన్, ది ఆర్ ద. ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ లేండి. ఓకే, ఏ పెట్టాలనా యాన్ పెట్టాలనా ఇండెఫినిట్ ఆర్టికల్, అదే THE పెట్టాలనా డెఫినెట్ ఆర్టికల్. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా లెక్చర్ అనేది నౌన్ కాబట్టి ఈ నౌన్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతుంది కాబట్టి పక్క ఆర్టికల్ పెట్టాలి ఒక నౌన్ ముందు. కాబట్టి ఇది కాదు, డైరెక్ట్గా ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ వచ్చింది, ఇది కాదు. ఇప్పుడు ఏ కానీ యాన్ కానీ. సి ఇన్సైట్ఫుల్, ఈ దేంతో స్టార్ట్ అవుతుంది సౌండ్? ఈతో స్టార్ట్ అవుతుంది, అంటే ఓవల్ సౌండ్. కాబట్టి అన్ ఇన్సైట్. ఓకే, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది జాగ్రత్తగా ఉండండి. సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్, అంతేగాని AEIOU కాదు. AEIOUతో స్టార్ట్ అయితే దాని ముందు యాన్ పెట్టండి అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నమాట కొంతమంది. అది తప్పు. సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో. ఆ నుంచి అమ్మహ వరకు ఆ శబ్దాలతో ఒక పదం స్టార్ట్ అయిందంటే దాని ముందు ఇండెఫినిట్ ఆర్టికల్ వాడాలి అంటే యాన్ వాడండి. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఒక MA అండి. చూడండి, MA, హీ ఈజ్ MAనా MAనా? MA. ఎందుకంటే ద సౌండ్ ఈజ్ ఏ. అర్థమైందా? అదేవిధంగా అది ఒక యూనివర్సిటీ అండి. ఇట్ ఈస్ యాన్ యూనివర్సిటీనా, ఇట్ ఈస్ ఏ యూనివర్సిటీనా? శబ్దం ఏంటంటే యూ, అందువల్ల ఇట్ ఈస్ ఏ యూనివర్సిటీ.
అది ఒక 1 రూపీ కాయిన్ అండి అని అన్నప్పుడు 1 రూపీ కాయిన్ ఓ ఉంది కదా అని చెప్పేసి యాన్ పెట్టారు. శబ్దం వచ్చేసేసి వా. సీ హియర్, దిస్ ఈజ్ 1 రూపీ కాయిన్. వా, ఇట్ ఈస్ ఏ 1 రూపీ కాయిన్. హీ ఈస్ యాన్ ఎస్ఐ, హీ ఈస్ యాన్ హెచ్ఎం. శబ్దం ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఓ అని అనుకోండి ఏ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి ఇక్కడ వచ్చేసేసి హీ ఈస్ ఏ ఓల్డ్ మ్యాన్ అని అన్నప్పుడు ఓ, దిస్ ఈజ్ ద సౌండ్ ఓ. సో అప్పుడు వచ్చేసేసి యాన్ ఓల్డ్ మ్యాన్, హీ ఈస్ యాన్ ఓల్డ్ మ్యాన్. ఇట్ ఈస్ ఏ 1 రూపీ కాయిన్. దట్ ఈస్ యాన్ అంబ్రెల్లా, ఆతో స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ ఏ యూనివర్సిటీ. ఈ విధంగా మీరు ఆర్టికల్స్ దగ్గర గుర్తుపెట్టుకోండి. ఇట్లా గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకా అంతే. మీరు బుక్కులు చదివి మొత్తం ఆర్టికల్ అంతా చదవాల్సిన పని లేదు, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, యా. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. ద స్టూడెంట్స్ were advised to refrain dash యూజింగ్ మొబైల్ ఫోన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఇవన్నీ ప్రీపోజిషన్స్ ఇచ్చాడు. ఫ్రమ్, ఆన్, ఫార్, విత్ అని చెప్పేసి ప్రీపోజిషన్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ ఇక్కడ ఒకటి కరెక్ట్ ఆన్సర్లు మనకు అక్కర్లా, ఎందుకైనాయి అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. వీటిని ఏమంటామంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద వర్బ్. ఈ వెర్బ్, కొన్ని వెర్బుల తర్వాత ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే కొన్ని ప్రీపోజిషన్స్ పెట్టాలి. దోస్ ఆర్ కాల్డ్ రెసిప్రోకల్ ప్రీపోజిషన్స్. సఫర్ వస్తానే ఫ్రమ్, సఫరింగ్ విత్ రాస్తూ ఉంటారు, దట్ ఇస్ రాంగ్. సఫర్ ఫ్రమ్. అదేవిధంగా రిఫ్రైన్ ఫ్రమ్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ డిపెండ్ ఆన్, బిలీవ్ ఇన్, ప్రివెంట్ ఫ్రమ్. ఇటువంటి ప్రీపోజిషన్స్ అన్నిటి ఏమంటామంటే రెసిప్రోకల్ ప్రీపోజిషన్స్. ఈ రెసిప్రోకల్ ప్రీపోజిషన్స్కి మీకు తర్వాత లిస్ట్ ఇస్తాను, ఇంపార్టెంట్ బిట్స్ ఇస్తాను, మీరు అవి చదువుకోండి, చక్కగా మీరు క్వాలిఫై అయిపోండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతకు మించి నేనేం అడగను. ఓకే, రైట్, వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 17th క్వశ్చన్. యా, see here, choose the grammatically incorrect sentence. Grammatically incorrect. ఇప్పుడు చూడండి, దీంట్లో గ్రామర్ పరంగా తప్పు సెంటెన్స్ను మనం కనుక్కోవాలన్నమాట. యాక్చువల్గా మనకు వచ్చేసింది బాలాజీ హ్యాజ్ క్లీన్ ద రూమ్ ఎస్టర్డే అని చెప్పేసి గ్రామటికలీ రాంగ్. ఎందుకు రాంగ్ అనేది మనకు తెలియాలి. సీ హియర్, షీ విల్ విజిట్ ఉస్మానియా యూనివర్సిటీ టుమారో. రైట్, ఇది ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది టుమారోస్ యాక్షన్, అది సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ వెన్ ఐ వెంట్ టు హిమ్ హీ వాస్ ఈటింగ్ ఎన్ యాపిల్. నేను నిన్న వెళ్ళినప్పుడు ఆయన భోజనం చేస్తూ ఉండెను. హీ ఈస్ టీచింగ్ ఇంగ్లీష్ నవ్ అనేది కీవర్డ్. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకుని కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. ఈ కొన్ని కీవర్డ్స్ వచ్చినప్పుడు మనం కొన్ని టెన్స్లు తప్పనిసరిగా వాడి తీరాల్సిందే. ఇది చూడండి, టుమారో సింపుల్ ఫ్యూచర్, అదే వచ్చి నవ్ ఎప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నవ్ అనేది వచ్చిందంటే మీరు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతుండమాట. ఇప్పుడు చూడండి, డోంట్ డిస్టర్బ్ వచ్చిందంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సే. డోంట్ డిస్టర్బ్, ఐ విల్ డూ మై హోంవర్క్, దట్ ఈస్ రాంగ్ సెంటెన్స్. డోంట్ డిస్టర్బ్ వస్తానే ఐ ఆమ్ డూయింగ్ మై హోంవర్క్, లైక్ దట్. ఇక ఇక్కడ చూడండి, ఎస్టర్డే ఈజ్ ద కీవర్డ్ ఫర్ సింపుల్ పాస్ట్ టెన్స్. దిస్ ఈస్ ద సెంటెన్స్. దీన్నే మనం ఏమంటామంటే సెంటెన్స్ ఇస్ డెవలపింగ్, ఆ తర్వాత స్పాటింగ్ ఎర్రర్స్. డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ డిఫరెంట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, యా. సి, బాలాజీ హ్యాస్ క్లీన్ ద రూమ్ ఎస్టర్డే అంటే నిన్న బాలాజీ క్లీన్ చేశాడట. ఓకే, అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఎస్టర్డే పెడితే అంటే టైమ్ ఆఫ్ కంప్లీటెడ్ యాక్షన్ మనం వాక్యంలో పెడితే ద సెంటెన్స్ షుడ్ బి కన్స్ట్రక్టెడ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఓన్లీ. బట్ హియర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కన్స్ట్రక్ట్ అయ్యింది అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు జస్ట్ అని వచ్చినప్పుడు, జస్ట్ బాలాజీ హ్యాస్ క్లీన్డ్, అది కరెక్ట్ సెంటెన్స్. ఎస్టర్డే బాలాజీ క్లీన్డ్, సింపుల్ పాస్ట్ టెన్స్. సో దిస్ ఈస్ ద గ్రామటికల్ రాంగ్ సెంటెన్స్. సో సింపుల్గా మనం ఇంత అక్కర్లే, మీకు ఎలా పట్టాలనేది నేను చెప్తున్నాను, అంతేగాని అంతకు మించి ఏం అక్కర్లేదు, జస్ట్ చూపిస్తున్నాను అంతే. మీరు జస్ట్ అక్కడ ఏం చేస్తారంటే జస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఇచ్చుకుంటారు.